విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మనందరము కూడా యేసుక్రీస్తును విశ్వసించిన వారం, రక్షణ పొందిన వారం, ప్రతి ఆదివారము దేవుని మందిరంలో హాజరవుతున్న వాళ్ళమే, వాక్యం చదువుతున్న వాళ్ళమే, బోధ వింటున్న వాళ్ళమే. అయినప్పటికీ మనలో కొన్ని విషయాలను మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఒక విషయాన్ని మీకు తెలియజేసి ఆ విషయం ద్వారా మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో కూడా మనం తెలుసుకుందాం. ఒక తల్లి, తండ్రి అలాగే కుమారుడు ఒక గృహంలో నివాసం చేస్తూ ఉండేవారు. అయితే తల్లి, తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయారు. అయితే ఆ బాలుడికి అప్పుడు 11-12 సంవత్సరాలు. వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ అర్థం కాలేదు. నా పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న లేరు, నా స్థితి ఏంటి అని చాలా కన్నీరు మున్నీరయ్యాడు, భయపడ్డాడు, చాలా వేదనకు గురి అయ్యాడు. అయితే వాడు ఆ బాబు అలా ఎదుగుతూ అతనికి 20 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరములు వచ్చిన తర్వాత అతను కష్టపడి పనిచేసి డబ్బును సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతడికి ఏమీ లేదు తినటానికి, అతనికి ఏ సంపాదన లేదు. అయితే తన ఇంటిని అంతటిని అతను పరీక్షించాడు. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళ ఇంట్లో సోఫా సెట్ ఉంది, వాళ్ళ ఇంట్లో మంచి మంచం ఉంది, వాళ్ళ ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ కావాల్సినవి వనరులు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ ఇంట్లో ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టి కూడా ఉంది. అయితే ఇవన్నీ చూసినప్పుడు సంతోషం అనిపించింది, కానీ ఆ తుప్పు పట్టిన ఇనుప పెట్టి చూసినప్పుడు ఏంటిది, ఇదెందుకు అమ్మా నాన్న పెట్టుకున్నారు, చిచి ఇదొకటే చిరాగ్గా ఉంది అని అనుకుని దాన్ని లోపలికంట తోసివేసి దాని మీద అన్ని అమర్చేసి అది కనపడకుండా పెట్టాడు. సరే, రోజులు గడుస్తున్నాయి. అతనికి బయటికి వెళ్తున్నాడు. అతడు కష్టపడి సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. 100 రూపాయలు సంపాదించాల్సింది కనుక 20 రూపాయలు, 30 రూపాయలు, మహా అంటే 50 రూపాయలే వస్తున్నాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి భారం పెరిగిపోయింది. నా దగ్గర డబ్బు లేదు, సంపాదన రావట్లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అతని ఇంట్లో ఉన్న టీవీని ఒకరోజు అమ్మేశాడు, వాషింగ్ మిషన్ ఒకరోజు టీవీ అమ్మేశాడు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకొక వస్తువుని, వాషింగ్ మిషన్ అమ్మేశాడు, ఇంకొక రోజు సోఫా సెట్ ని అమ్మేశాడు. అలా ఇల్లంతటిని అతడు ఖాళీ చేసుకున్నాడు. అతని ఇంట్లో ఇక ఏమీ లేవు, బట్టలు తప్ప, కొన్ని అంట్లు తప్ప. అయితే చాలా బాధపడ్డాడు. ఇంకా నా పరిస్థితి ఏంటి, నేను ఇలాగా అయిపోవాలా అని చాలా దిగులు పడిపోయాడు. కానీ తన ఇంట్లో ఉన్న ఆ ఇనుప తుప్పు పట్టిన పెట్టి మీద అతనికి ఏమాత్రం ధ్యాస లేదు. దాని పై రూపాన్ని చూశాడు, అది పాతది, తుప్పు పట్టింది, అలాగే ఎప్పటి నుంచో ఇంట్లో ఉంది, దాని గురించి ఏమీ ఆలోచించలేదు. చాలా కష్టపడి అలా అడుక్కుని తినటం మొదలు పెట్టాడు. ఇంతకీ ఆ పెట్టిలో ఏముంది అని సందేహం మీకు కలుగుతుందా? ఆ పెట్టిలో బంగారం, ఆ పెట్టిలో డబ్బులు, ఆ పెట్టిలో విలువైన సామాగ్రి అంతా కూడా ఉంది. అతడి ఇల్లంతా అమ్మినా కూడా అంత డబ్బు రాని అంత విలువైన వస్తువులు అందులో ఉన్నాయి. అయితే అది తుప్పు పట్టింది, పాతదిగా కనపడుతుంది, కానీ లోపల మాత్రం చాలా చాలా విలువైన వస్తువులు అందులో ఉన్నాయి. ఈ కుర్రవాడు పైదాన్ని లక్ష్య పెట్టాడు, పనికి రాదు అని అనుకున్నాడు, మిగతా అన్ని విలువైనవి అని అనుకున్నాడు, వాటన్నిటిని అమ్ముకున్నాడు, చివరికి అడుగునే తిని పరిస్థితికి తెచ్చుకున్నాడు. కానీ అతని ఇంట్లోనే ధననిధి ఉందని అతడు తెలుసుకోలేకపోయాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా అంతే. ఒక సినిమా యాక్టర్ని చూసి అతను ఎంత టాలెంటెడ్, అతనికి ఎంత అందం ఉంది, అతను ఎంత చక్కగా నటిస్తున్నాడు, లేకపోతే ఒక క్రికెటర్ ని చూసి ఆ వ్యక్తి ఎంత బాగా ఆట ఆడుతున్నాడు, ఆ వ్యక్తి ఎంత తెలివైన వాడు, అలాగా కొంతమంది వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళే గొప్ప వాళ్ళని వాళ్ళ వాట్సాప్ కి వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకోవటం, వాళ్ళ స్టేటస్ నిండా ఏ హీరోనో కొన్ని డైలాగ్స్ వేస్తూ ఉంటాడు కదా, ఆ డైలాగ్స్ గొప్పవి అనేసి పై వాటిని చూసి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ హీరోస్ గా, వాళ్ళ రోల్ మోడల్ గా వాళ్ళ ఉంటే బాగుండు, మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అని బాధపడుతూ వారిలో ఉన్న దాన్ని మర్చిపోయి జీవిస్తున్నారు. నిజానికి వారిలో ఏముంది అని ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరిలో, సృష్టింపబడిన ప్రతి ఒక్కరిలో ఏముందో తెలుసా? దేవుడున్నాడు. సృష్టింపబడిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే తాను మాదిరిని చూపించడానికి, తన మహిమను మనకు ఇవ్వటానికి. ఒక మనుష్యునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు దేవుని మీద ఆధారపడితే అని రుజువు చేయటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఈరోజు చేతిలో బైబిల్ ఉంది, మీ గురించి ప్రార్థన చేస్తున్న దైవజనులు ఉన్నారు, మీ చుట్టూ ఆత్మీయమైన సహవాసము కలిగిన స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ మీరు ఏది చూస్తారో తెలుసా? ఒక హీరోని, ఒక యాక్టర్ని, ఒక క్రికెటర్ని, లేక ఇంకా మీకు ఎవరు
నచ్చుతారో వాళ్ళ వైపు మీ చూపులు చూస్తూ ఉంటారు. నిజానికి నీలో ఉన్న యేసును మాత్రం నువ్వు ఎంత మాత్రము పట్టించుకోవట్లేదు. నిజానికి వాళ్ళ కొటేషన్స్, వాళ్ళ పిక్చర్స్, వాళ్ళు చెప్పే డైలాగ్స్ ని నీవు నీ జీవితంలోనూ ఇతరుల కొరకు నువ్వు వాటిని చెప్తూ బ్రతుకుతున్నావు. కానీ అసలు నీలో ఉన్న విలువైనవి ఏంటో నీవు తీస్తున్నావా? నీలో యేసుక్రీస్తు పనిచేస్తున్నాడని నీకు తెలుసా? ఆయన నీలో ఉండి నీకు సహాయం చేస్తాడని నీకు తెలుసా? ఆయన జీవితాన్ని ఒకసారి నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇక ఈ లోకంలో యాక్ట్ చేసే వాళ్ళ విషయంలో, ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతలు, ఈ లోకంలో ఏదో కష్టపడి సంపాదించిన అధికారాన్ని బట్టి ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక సీఎంనో నువ్వు రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన పని లేదు. వారు కేవలం మనుషులు మాత్రమే. ఒకవేళ వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు అనంటే కారణం కూడా వారు ఇతరులను రోల్ మోడల్ గా తీసుకోవటం కాదు, కానీ వాళ్ళని వాళ్ళు నమ్మి వాళ్ళలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని సాధన చేసి బయటకు వచ్చారు. ఈ రోజుల్లో కొంతమంది స్టేటస్ చూస్తే చాలా నవ్వొస్తా ఉంటది. ఎందుకంటే వాడు ఎవరో అతని దగ్గరికి ఇతను వెళ్తే ఎవరు నువ్వు అని అంటాడు, నేను ఫ్యాన్ అని చెప్తాడు. అంతకు మించి ఇక చెప్పడానికి వారిద్దరి మధ్యలో ఏ బంధము అనుబంధము ఉండదు. అదే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను తన రూపంలో చేసుకున్నాడని తెలుస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు, ఆయన నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితి ఏదైనా ఆయనకు చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కొరకు స్థలము సిద్ధపరిచాడు. ఈ లోకము శాశ్వతం కాదు. ఓన్లీ మనం బ్రతికితే 50, 60, 70 సంవత్సరాలు మాత్రమే. అంతకు మించి మనం నిత్యము ఉండాల్సిన ఒక స్థానం ఉంది, ఒక ఇల్లు మనకుంది. అదేంటి అంటే పరలోక రాజ్యం. దానిని ఏ హీరో గాని, ఏ మూవీ డైరెక్టర్ గాని, లేకపోతే ఏ పిఎం గాని, ఏ సీఎం గాని నీ కొరకు సిద్ధం చేయడు, నీ కొరకు దాన్ని చేయడు. గాని నీవు పట్టించుకోకపోయినా, నీవు ఇతరుల వైపు చూస్తూ ఉన్నా, నీలో ఉన్న ధననిధిని నువ్వు మరచిపోయి, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు మరచిపోయి ఆయనను పట్టించుకోకుండా నువ్వు లోకంలో చుట్టూ తిరిగితే చివరికి అడుక్కునే స్థితి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆశీర్వదింపబడాలా, నువ్వు ఒక మంచి స్థానంలో ఉండాలా, నీవు ఒక ఆత్మీయమైన స్థితిలో ఉండాలా. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరు కష్టపడకండి. ఆ పై లోకంలో, పరలోకంలో దేవుని కొరకు ఈ లోకంలోనే కష్టపడటం నేర్చుకోనండి. అది కష్టం కూడా కాదు. పరిశుద్ధ లేఖనాన్ని మోకరించు, ప్రార్థన చేయి. తండ్రి నాకు సహాయం చేయి, నాకు అర్థమయ్యేలా నేర్పించు. నేను వాళ్ళని వీళ్ళని వెనక పట్టుకుని వాళ్ళు చెప్పే ఆ కబుర్లు, ఆ ముచ్చట్లు చూసి వావ్ అని అనుకుంటూ నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. అదే దేవా, నీ వాక్యం, నీ విలువైన వాక్యాన్ని నేను షేర్ చేయడానికి నాకు నేర్పించు. ఈ మాట, ఒక మాట నన్ను ఎలా బలపరిచిందో ఇంకొకరిని బలపరచడానికి ఆ వాక్యమును ఎత్తి చూపే కృప నాకు ఇవ్వు అని ప్రార్థన చేయి. అంతే తప్ప వ్యర్థమైనవి ఎంత షేర్ చేసినా, వ్యర్థమైనవి నువ్వు ఎంతగా కబుర్లు చెప్పినా, ఎంతగా నువ్వు నెత్తి మీద పెట్టుకున్నా, నిజానికి చెప్తున్నాను, చివరికి నాశనం, ఆశీర్వాదము లేని జీవితం, గమ్యం ఎరుగని స్థితిలో నువ్వు ఉంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎవరి వెనక పరుగులు పెడుతున్నావు, ఎవరి మాటలు వినటానికి ఇష్టపడుతున్నావు. దేవుని మాట కొరకు వెనకపడు, దేవుని మాటను షేర్ చేయి, దేవుని మాట నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో. ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ లోకంలో తిరిగినంత సేపు నీకు శ్రమ, నింద, అవమానం, భారం, కష్టం. ఏదో ఇప్పుడు అన్ని బాగున్నాయి అనుకుంటున్నామేమో. రేపటి దినాన నిన్ను ప్రేమించేవారు గాని, నిన్ను ఆదరించేవారు గాని, నిన్ను గుర్తించేవారు గాని, నిన్ను బట్టి సంతోషించేవారు గాని, నీ దగ్గర ఉండాలి అనుకునేవారు గాని ఎవ్వరు ఉండరు. కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకో, ప్రార్థన చేసుకో, వాక్యము చదువు, నీలో ఉన్న క్రీస్తును గుర్తించు. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో పనిచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.